హలో ఆల్. మనం ప్రతిరోజు గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాం, అవునా? అలాగే చాట్‌జీపీటీ లాంటి ఏఐని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. మరి ఈ డేటా అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండేటటువంటి వేలాది సర్వర్స్లోకి ఇది వెళ్తుంది. వాటిని డేటా సెంటర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనము ఏవైతే ప్రశ్నలు అడుగుతూ ఉంటామో అలా ప్రశ్నలు అడిగే కొద్దీ కూడా ఎక్కువ కంప్యూటింగ్ అవసరం అవుతుంది. సో ఎక్కువ కంప్యూటింగ్ చేసే కొద్దీ హీట్ అన్నటువంటిది జనరేట్ అవుతుంది. అయితే ఈ హీట్ని తగ్గించడానికి చాలా డేటా సెంటర్స్ నీటిని వాడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ గమనించాలి, మన యొక్క డిజిటల్ ప్రపంచం అనేది వర్చువల్ కావచ్చు, బట్ దాని వెనుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది నిజమైనటువంటిది. దానికి ల్యాండ్ కావాలి, వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, అవునా? ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంకి సంబంధించి చూసుకుందాం. రీసెంట్గా గూగుల్ అన్నటువంటిది ఏం చేసింది, విశాఖపట్నంలో ఒక పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. సో దీనివల్ల మన దగ్గర ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగచ్చు, టెక్నాలజీ అన్నటువంటిది పెరగచ్చు, అలాగే ఉద్యోగ అవకాశాలు అన్నటువంటివి పెరగచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది పెరగచ్చు. ఇవన్నీ పాజిటివ్ సైడ్సే. బట్ ఈ యొక్క డేటా సెంటర్స్ని కూల్ చేయటానికి నీటిని వాడుతూ ఉన్నారా? ఒకవేళ నీటిని వాడుతున్నారనుకోండి, అది ఎలాంటి నీరు అంటే సముద్రపు నీటిని ఇక్కడ వాడుతూ ఉన్నారా, లేదా మంచి నీటిని వాడుతూ ఉన్నారా, లేదంటే రీసైకిల్డ్ వాటర్ని వాడుతూ ఉన్నారా, ఏ వాటర్ని ఇక్కడ వాడుతున్నారా అన్నటువంటిది కూడా చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అనుకోండి, 1 లీటర్ వాటర్ అన్నటువంటిది నార్మల్. కానీ నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచి నీటిని 1 లీటర్ వాడుతున్నామంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీలో మనం ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ అడిగామనుకోండి, 1/2 లీటర్ నీరు అవసరం. కానీ ఆ నీరు అన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే ఎలాంటి నీటిని ఇక్కడ వాడుతూ ఉన్నారు, ఇవి రెండు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అది మాత్రమే కాదు, మన భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి డేటా సెంటర్స్లో చాలా వరకు వాటర్ స్ట్రెస్డ్ రీజియన్స్లోనే ఉన్నాయి కూడా. సో ఇక్కడ గమనించాలి, డేటా సెంటర్స్కి ఇటు ఎలక్ట్రిసిటీ అవసరం, ఇటు కూలింగ్ కోసం వాటర్ అన్నటువంటిది కూడా అవసరం అవుతుంది. దీన్ని మనం వాటర్ ఎనర్జీ డిజిటల్ నెక్సస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అసలు డేటా సెంటర్స్ ఏర్పాటు అవ్వకుండా ఆపేద్దామా అంటే కాదు. మన భారతదేశం అన్నటువంటిది డిజిటల్ ఎకానమీ వైపుగా మూవ్ అవుతోంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. దానికి డేటా సెంటర్స్ అన్నటువంటివి తప్పనిసరిగా కావాలి. బట్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి, ఇక్కడ వాటర్ అన్నటువంటిది ఎంతవరకు అవసరమవుతుంది, ఎలాంటి నీటిని ఉపయోగిస్తున్నారు, రీసైకిల్డ్ వాటర్ని వాడచ్చా, లేదు అంటే ఇప్పుడు వేసవి వస్తుంది, మనకి ఆ వేసవి కాలంలో వాటర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనకి సమాధానం అన్నటువంటిది కావాలి. ఎందుకంటే డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటర్ రిసోర్సెస్ కోసం చూసామనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం. ముందే వాటర్ రిసోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవాలన్నది మొత్తం చూసుకున్న తర్వాతనే డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. బికాస్ డేటా సెంటర్స్ అన్నటువంటివి గ్లోబల్, బట్ వాటర్ అన్నటువంటిది లోకల్. కాబట్టి లోకల్గా ఏవైతే మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుని ఇక్కడ మనం ఈ యొక్క టెక్నాలజీని వాడుకోవాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా ఈ డిజిటల్ ఎక్స్పాన్షన్ యుగంలో మనము మన యొక్క భవిష్యత్తు ఏ చేతిలో పెడుతూ ఉన్నాం, బట్ నీటి యొక్క భవిష్యత్తు అన్నటువంటిది డేటా సెంటర్స్ చేతిలో పెట్టాలా? నీటిని మనం ఒకవైపు కాపాడుకుంటూనే ఆల్టర్నేటివ్ మెథడ్స్ తీసుకొచ్చి కూలింగ్ సిస్టమ్స్ని అభివృద్ధి చేసుకుంటూ మనం డేటా సెంటర్స్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఎంతైనా ఉంది. సో దీని మీద మీరేమంటారన్నటువంటిది కామెంట్ సెక్షన్లో చెప్పండి.